శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామంలో వెలసి ఉన్న సంజీవరాయుడు స్వామి దేవాలయంలో సీతారామ లక్ష్మణ స్వామి వారికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ్ చౌదరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఉభయకర్తలుగా మాతినేని మురళీకృష్ణ, సురేఖ దంపతులు చేయించిన పూల అలంకరణ దేవాలయానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చి భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ్ చౌదరి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ నమస్సమేత ఉదాంనీం మోహన్ కృష్ణ ధీరజ్ నామధేయస్య విష్ణు నామధేయస్య రాధాకృష్ణయ నామధేయస్య శ్రీరాజనీయం సమర్పయారోగ్యేశ్వర్య. శ్రీ సంజీవరాయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గరుడు సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగేటువంటి గరుడు సేవలో భాగంగా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి గ్రామ ప్రజలకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పూల అలంకారం అనేది చాలా హైలైట్గా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈరోజు నెల్లూరు పట్టణం నుంచి ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించి మురళీకృష్ణ చాలా ఆడంబరంగా ఈ ఉత్సవాలు జరుపుకునేదానికి పూల అలంకరణ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. ముఖ్యంగా ఈ గ్రామానికి ఆనుకొని 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉండేటువంటి గ్రామం మాది. మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రావడం, ఈ తిరునాళ్ళ ప్రత్యేకంగా ఈ తిరునాళ్ళ కోసం రావడం అనేది వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి ఈ తిరునాళ్ళ కార్యక్రమంలో భాగంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ఈరోజు ఉభయం కమ్మ సోదరులది. వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఈ ఉభయాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకా ఈ ఆలయ అభివృద్ధికి, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి పూజారికి ఇప్పుడు ప్రత్యేకంగా మన ప్రభుత్వం నిర్వహించేటువంటి దీపధూప నైవేద్యం కార్యక్రమం కింద నెలకు 10,000 రూపాయలు వచ్చేటువంటి స్కీము ఏదైతే ఉందో దాన్ని గ్రామ పెద్దలందరూ కూడా మాట్లాడుకొని గౌరవనీయులు మన వెంకటగిరి ఎమ్మెల్యే అయినటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారి ద్వారా ఒక వినతి పత్రం సమర్పించి వారి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని మన గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆ వినతి పత్రం సమర్పించినట్లయితే ఇప్పుడు మా గ్రామంలో వస్తున్నాయి. అదేవిధంగా పక్కన దాదాపు మా నియోజకవర్గంలో కానీ కలువాయి నియోజకవర్గంలో చాలామందికి, కలువాయి మండలంలో కూడా చాలామందికి ఈ దీపధూప నైవేద్యాలు అనేది దాని కింద నెలకి 10,000 రూపాయలు పూజారికి పూజా కైంకర్యాలు చేసేటువంటి దానికి గాను శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. దానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తే నా వంతు సాయంగా నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అది శాంక్షన్ అయ్యేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎంతో అన్యోన్యతతో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా గ్రామంలో ఉభయాలు ఏర్పడినప్పటికీ ఎవరు ఉభయం వాళ్ళు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గ్రామస్తులంతా కూడా దాంట్లో పాల్గొనడం, కలిసి చేసుకోవడం ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ పెద్దల సమక్షంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అందరికీ కూడా శుభదాయకం, మంచి సూచన అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతిరోజు ఈ గ్రామంలో 5 రోజులు తిరునాళ్ళు జరిగితే 5 రోజులు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈరోజు ఈ 5 రోజులు ఎవరు కూడా గ్రామంలో ఇళ్లలో వంట చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దేవస్థానానికి రావడం, ఇక్కడ స్వామివారి ప్రసాదం మాదిరిగా దాన్ని భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఆధునికమైనటువంటి ఈ రోజుల్లో కూడా ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ అలరాడుతున్నటువంటి
శ్రీ సంజీవరాయ స్వామి వారి కృపతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా దేవుని ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు మాకు అందరికీ ఉండాలా, అదేవిధంగా ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గురుగొండ రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలా అని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇక్కడ శ్రీ సంజీవరాయుడు స్వామి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దక్షిణ ముఖం నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇక్కడ ఒకటే ఉందనుకుంటున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఎంతో ఉత్సాహంగా కలిసి, అందులో మా గ్రామానికి సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ తమ వంతుగా మినిమం అమౌంట్లు వేసుకొని వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఉత్సాహంగా ముందుకొచ్చి ఉత్సవం బాగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా మా ఊరు ఈ గ్రామానికి వచ్చి ఉత్సాహంగా ఆనందంగా ఈ ఉత్సవం జరుపుకొని వెళ్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను నీళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ పూలంగ సేవ చేయిస్తున్నాను. నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ గుడికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే ఈ 5 రోజులు నిత్యాన్నదానం ప్రతిరోజు విధంగా ఉంటుంది. అట్లానే ఈ గ్రామంలో ఈ ప్రోగ్రాం బాగా నిర్విఘ్నంగా కొనసాగేదానికి ఈ కొర్రకూటి సంజీవ్ అన్న కానీ, మోహన్ నాయుడు కానీ, కృష్ణమాన్ కానీ వీళ్ళందరూ కలిసి మన వెంకటకృష్ణ వీళ్ళు మొత్తం నాగభూషణం వీళ్ళందరి దగ్గరుండి తమ భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. గ్రామం తరపున, కమ్మవారి తరపున అందరికీ ధన్యవాదాలు.